సిగ్గు లేదు, సిగ్గు అనిపించడం లేదు. ఎందుకురా 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 ఇలా ఉన్నారు? అడిగినప్పుడల్లా దమ్ము, ఈవినింగ్ అయ్యేసరికి రమ్ము. నా డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదరా. ఎందుకురా ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి. కమాన్ స్పీక్ అయితే చెప్పండి. మామ ఒక్క నిమిషం. ఏంట్రాడు మీ అందరికి దావుద్ది ప్రేమలా కటింగ్ ఇస్తున్నాడేంటి? ఎందుకు లేరా, వాడు ఒక అమ్మాయిని ఫాలో చేస్తున్నాడు. దాన్ని సెటప్ చేయడం కోసం 2 రోజుల క్రితం క్వార్టర్ కొనిచ్చాడు రా. అదిగో అప్పటి నుంచి చంపు తింటున్నాడు. నేను ఇంకా పర్వాలేదు, క్వార్టరే తాగాను, అందుకే పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఇంకా నయం, వాళ్ళిద్దరు ఫుల్ బాటిల్స్. అదిగో చూడు. యు బ్లడీ ఇడియట్, నీ కంట్రీ చికెన్ కావాల్సి వచ్చిందిరా. కంట్రీ బ్రూట్, నా డబ్బులతోటి ఫుల్ బాటిల్. రే శివ, వాడిని అహింసా మార్గంలో ఏదైనా చేయాలరా. ఎవర్రా అమ్మాయి? అదిగో వస్తుంది చూడు, ఆ అమ్మాయే. మామ చూడ చూడు, ఆ అమ్మాయిని చూడగానే పెద్ద షారుఖ్ ఖాన్ రేంజ్ లో ఫీలింగ్ ఇస్తున్నాడు చూడు. రోజు వీడి గోల భరించలేకపోతున్నావురా. రే శివ, వీడిని ఏదో ఒకటి చేయరా. చెల్లెమ్మా, వీడే పిలిచాడు. ఏంటన్నయ్యా? ఏం లేదమ్మా, ఇవాళ రాఖీ పండగ కదా, అన్నయ్య రాఖీ కట్టమంటున్నాడు. అయ్యో, నా దగ్గర రాఖీ లేదే. నా దగ్గర ఉందిలే. मेरी प्यारी बहनिया बनेगी दुल्हनिया, बोले बोले नेरे ने राजा. ఏంట్రా ఇది? ఎప్పుడు చూసినా సైట్ కొట్టడం, మందు కొట్టడం, దమ్ము కొట్టడం. అసలు మీ అందరికి వేరే పనేం లేదా? కొంచెం చదువుకోండిరా కొంచెం. ఎంత కటింగ్ ఇస్తున్నావురా బావా. 5 నిమిషాల్లో వీడి ఫిగర్ ని చెల్లెలి చేసి చేతికి రాఖీ కట్టించావు కదరా. వీడి మనుషులు ఎంత బాధపడతారు. నీకేం తెలుసురా? ఏంట్రా బాధ? అమ్మాయిలంటే అంత గొప్ప విషయమా? ఏంటి గొప్ప విషయమా? సతీష్ మొత్తం డబ్బులు తీరా. తీరా, నేను ఉన్నాను కదా. తీయమంటుంటే ఇదిగోరా, ఇక్కడ పెడతాను. ఇక్కడున్న ఏ అమ్మాయితోనే సరే ఒక 5 నిమిషాలు మాట్లాడు. 5 నిమిషాలు అక్కడరా, 2 నిమిషాలు మాట్లాడితే మొత్తం డబ్బంతా నీదే. ఉన్నాను కదా కటింగ్ రా. రే ఊరుకోండ్రా, ఎందుకు ఊరికే అనవసరంగా మాట్లాడు. వెళ్ళరా, ధైర్యం ఉండి మాట్లాడు. రేయ్ ఎక్కువ రెచ్చిపోద్దురా, నా గురించి మీకు సరిగ్గా తెలీదు. ఫస్ట్ క్లాస్, ఏం ఫిగర్స్ రా. రే వాళ్ళల్లో ఉన్న ఏదో ఒక అమ్మాయితో వెళ్ళి మాట్లాడు. ఈ సైడ్ జేబులో డబ్బులు నీయే. నువ్వు అది మాట్లాడు. వెళ్ళరా, వెళ్ళు. వద్దురా, అమ్మాయిలంటే పెద్ద గొప్ప అన్నావు కదా. వెళ్ళు వెళ్ళు, వెళ్ళమ్మా. బాగా తీసానండి. Come on. Come on. ఏ కాలేజీలో చదువుతున్నారు? నిజాం, ఫ్రాన్సిస్, సెంట్ ఆన్స్, స్టెల్లా, వనితా, విల్లా మేరీ. సినిమాకి వెళ్దామా? 1 సెకండ్. అయ్యో, మా నాన్న కరెంటు బిల్ కట్టుకుని ఇచ్చిన డబ్బులు రా. లెట్స్ గో. ఏమేదిరా బా? ఆడేంట్రా బాయల్ పకీర్లాగా అందరిని మాయ చేసాడు. చెప్పని కొట్టేశారు. ఏంటి, ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసిని. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా?
వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంటే ఒక్కో అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే స్వేచ్ఛ అంటే ఏమిటి? మీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్దాం సార్. ఏంట్రా పెద్ద తెలిసేట్టు మాట్లాడుతున్నావు? మా ఆవిడికి తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా? చవడాలు తీసి పారేస్తుంది. చెప్పే వెళ్తాం. కూర్చో. ఏంట్రా నా పొద్దున్నే సినిమాకి టైం అవుతుంది, లేవరా. హక్కుల కోసం పోరాడితే రావచ్చా సార్? ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చా సార్ అంటావేంటి? ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి. ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా? 3 క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పి లోపలికి అడుగు పెట్టు, సరేనా? తాజ్ మహల్ కట్టించింది ఎవరు? మీరు చెప్పదు. తాజ్ మహల్ సార్. సరే, ఈజీ క్వశ్చన్ చెప్పు. మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది? మీరు చెప్పలేదు, తెలియదు మీకు కూడా. చెప్పు చెప్పు. దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వస్తున్నావు, దగ్గరకు వచ్చావు. చెప్పు చెప్పు. ఏంట్రా డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాసులో నేనేమో 7th స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను, ప్రతిదానికి లేదు తెలియదు అంటావేంటి? రాత్రంతా చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురా? ఫ్రెండ్స్ తో మందు కొట్టి పడుకుంటాను సార్. మరి ఆ మాట చెప్పవే. ఏంట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి మాట్లాడతావా? ఎంత ఏంట్రా కొడతావా? కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు. ఏంట్రా పొడుస్తావా? పొడు పొడవరా. నువ్వెవరు మా ఆవిడకైనా పెద్ద రౌడీవా? పొడవరా పొడు. నేను రౌడీని కాదు సార్, కార్పెంటర్ ని. కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను. చాలు చాలు చాలు. రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ తెలివితేటలే వద్దని చెప్పేది. పాఠంలో ఎక్కడున్నాం? అది ఇప్పుడు ఎవరు చెప్తారు? అరే వేణు నువ్వు చెప్పు. స్వేచ్ఛ అంటే ఏమిటి? ఏంటి సార్ స్వేచ్ఛ? పొద్దున్నే లేచి బాత్రూమ్కి వెళ్దాం అంటే తమ్ముడు అడ్డుంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. ఇంట్లోంచి బయటికి రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, నాన్న ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. బస్ స్టాప్ లో అమ్మాయికి సైడ్ కొడదాం అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు, అక్కడ స్వేచ్ఛ లేదు. క్లాసు రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు? అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు, ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది? ఎక్కడ సార్? నిజమేరా, నీకు స్వేచ్ఛ లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నాకు మా ఆవిడ స్వేచ్ఛ ఇవ్వదు. నీకు నేను ఇస్తున్నాను స్వేచ్ఛ, నువ్వు వెళ్ళిపోరా. వెళ్ళరా, నీకు ఇష్టం వచ్చిన సినిమాకి వెళ్ళిపోరా. పాఠం చెప్పడం ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి